దయాగుణం అనేటటువంటిది ఎంత గొప్పగా మారుస్తుందో, దయని మించినటువంటి గుణం మనిషి యందు ఉండవలసింది ఇంకొకటి ఉండదు. మనిషి విలువను పొందాలి అంటే దయను పొంది ఉండాలి. ఆ దయ కేవలము తనకి ఉపకారం చేసిన వాళ్ళకి తిరిగి ఉపకారం చేయడం దగ్గర ఆగిపోతే ఒక ఎత్తు, తనకి అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయగలిగితే ఆ దయాగుణానికి హద్దు లేదు. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నెర్పరి సుమతి అంటాడు సుమతీ శతక కర్త. కథంచిదుపకారేణ కృతే నైకేన తుష్యతి నస్మరత్యపకారణం శతమప్యాత్మవత్తయ అంటారు రామాయణంలో రాముడి గురించి చెప్తూ. రాముడికి తెలిసో తెలియకో అనుకోకుండా ఒక చిన్న ఉపకారం చేసినా గుర్తుపెట్టుకుని మళ్ళీ 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 ఆ ఉపకారం ఎవరు చేశారో వాళ్ళని పొగుడుతూనే ఉంటాట. కావాలని అపకారం చేసినా కూడా ఎప్పుడు వాళ్ళ పేరు ఎత్తడం కానీ, వాళ్ళ మీద కోపం పెట్టుకోవడం కానీ, వాళ్ళు పాడవ్వాలని కోరడం కానీ ఎన్నడూ రాముడు చెయ్యట. అందరి పట్ల ప్రేమతో ఉంటాడు. వారు కూడా దోషం తెలుసుకుని నాకు మిత్రులు కావాలి, మేమందరం కలిసి చెయ్యి పట్టుకుని ప్రస్థానం చెయ్యాలి తప్ప నేను ఎవ్వరు పాడవ్వాలని కోరుకోనని చేసిన దోషాలు కూడా మరిచిపోయే లక్షణం ఉన్నవాడు రామచంద్రమూర్తి. దయ అన్న గుణం అంత గొప్ప గుణం. అందుకే మనిషి జీవితంలో తప్పకుండా పొంది తీరవలసినటువంటి గుణంగా చెప్పబడేది ఏది అంటే దయాగుణమే. భాగవతంలో ఒక మాట అంటారు, కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారీరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలం తలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు. ఆ దయతో అవతలవాడి కష్టం చూసి చెలించిపోయిన మనసుతో ఉపకారం చేద్దామనుకున్నవాడున్నాడే, ఆయన కీర్తి ఈ భూమి మీద ఎంత కాలం ఉంటుందో అంతకాలం ఆయనకి స్వర్గలోకవాసమిస్తారు. ఈ దయ అన్న లక్షణం మిగిలిన ఏ ప్రాణి యందు ఉండదు, కానీ ఒక్క మనిషికి మాత్రం అంత గొప్ప దయ ఉండాలి. అందుకే శంకరాచార్యుల వారు మనకందరికీ భగవంతుణ్ణి ఉద్దేశించి ఏది ప్రార్థన చెయ్యాలో తెలియదని మనందరి పనుపన ఆయనే ప్రార్థన చేసి, ఈ ప్రార్థన మీరందరూ ప్రతిరోజు భగవంతుడి ముందు చెప్పండి అన్నారు. అందులో ఆయన చెప్పిన మొట్టమొదటిది అవినయమపనయ విష్ణోహో దమయ మనయ శమయ విషయ మృగతృష్ణాం. ఈ గుణములు నాకు ఇస్తూ నాకున్నటువంటి అహంకారాన్ని తీసేసి నాకు శమము దమము అన్న లక్షణాలనిచ్చి నాకు భూతదయాం విస్తారయ తారయ, నాకు విశేషమైనటువంటి భూతదయ, మనిషిగా పుట్టినందుకు అన్ని ప్రాణుల పట్ల నాకు దయ ఉండేటట్టుగా అనుగ్రహించు అన్నారు.